తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఎస్వీయూ స్టేడియం నుంచి భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఎంతో విసిగిపోయారని, రాబోయే ఎన్నికల్లో గెలిచి తిరుపతి అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తానని తెలిపారు. తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం, ఈ యొక్క కార్యక్రమానికి రావడం ప్రజల జన సందోహానికి చాలా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తిరుపతి నియోజకవర్గంలో విసిగి 5 సంవత్సరాల కాలంలో ఈ రాజారెడ్డి పాలన, ఈ భూమన కరుణాకర్ రెడ్డి సాగిస్తున్న పాలనను విసిగి వేసారి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయా ఎదురు చూస్తున్నారు. ఇంకొక 15-16 రోజుల్లో ఎలక్షన్లు జరుగుతాయి. దానికి నిదర్శనంగా ఈరోజు నామినేషన్ రోజు తిరుపతి పట్టణ ప్రజలు బ్రహ్మరథం పట్టడం వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు ఖాయం. దానికి ఈ జన సందోహమే నిదర్శనం. జనసేన, తెలుగుదేశం